హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి గవ్వలు అయితే చేస్తున్నాను. బెల్లంతో చేసిన గవ్వలు చేస్తున్నానండి. అయితే ఈ గ్లాస్తో నేను 2 గ్లాసుల గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఇందులోకి రుచికి తగ్గట్టు సాల్ట్ అంటే కొద్దిగా వేస్తున్నాను. ఇందులోకి 1 స్పూను ఆయిల్ వేసుకొని ఉండలు లేకుండా ఇదంతా కలిసిపోయేలాగా కలుపుకుందాము. ఇలా కలిసిపోయేలా కలుపుకున్నాం కదా, ఇందులోకి నీళ్లు వేసుకొని మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలాగా కలుపుకోవాలి. ఇదిగోనండి, ఇలా కలిపేసుకున్నాం కదా, ఇది ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. ఇలాగా చిన్న సైజు ఉండలుగా చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇవి మనము గవ్వలు చేసుకుందాము. ఇప్పుడు గవ్వల చెక్క తీసుకొని దానికి చేతికి చెక్కకి ఆయిల్ రాసుకోవాలి. అప్పుడే మనకి గవ్వలు ఈజీగా వస్తాయి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి చేసుకున్నాము, ఈజీగా వస్తాయండి. ఇవిగోనండి, ఇలాగ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి గవ్వలు మునిగేంతగా ఆయిల్ వేసుకొని బాగా కాగబెట్టుకోవాలండి. ఆయిల్ ఇలా కాగిన తర్వాత ఇందులోకి గవ్వలు వేసుకొని బాగా వేయించుకుందాము. మంచి గోల్డ్ కలర్లో వచ్చేలాగా బాగా వేయించుకోవాలి. ఇలాగా హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇవిగోనండి, ఇలా వేగాయి కదా, ఇవి ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుందాము. ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి. మళ్ళీ వేసుకొని వేయించుకుందాము. చూసారు కదా, ఇలాగా వేయించుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి మనం 2 గ్లాసుల గోధుమ పిండి తీసుకున్నాం కదా, అదే గ్లాస్తో 1 గ్లాసు బెల్లం వేసుకుందాము. 1/4 గ్లాసు నీళ్లు వేసుకొని ఈ బెల్లం అంతా కరగబెట్టుకుందామండి. ఇది కరిగిన తర్వాత లేత తీగ పాకం వచ్చినప్పుడు ఆ గవ్వలు అనేది ఇందులోకి వేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇదిగోనండి, లేత తీగ పాకం వచ్చింది కదా, ఇందులోకి గవ్వలు వేసుకొని కలిపేసుకుందాము. ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టి బాగా మగ్గించుకుందాము. అంతేనండి, గవ్వలు రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.